సో ఒక మంచి సినిమాని తీసుకురాబోతున్నారు. లవ్ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది. సో యాక్టెడ్ పర్ఫార్మెన్స్ అనమాట, ఎస్పెషల్లీ మీదైతే హేమంత్ గారు. సో ఎలా ఉండబోతుంది మూవీ? ఆల్ఫా మెన్ అంటే దానిలో ఇప్పుడు డామినెంట్ పీపుల్ లో ఒకడు ఎవరు డామినెంట్. I can say she's like the female alpha of this movie. So I do play the romantic. జిమ్ మేట్ లవర్ అయ్యారా? ఆ లవర్ అయ్యాక జిమ్ కి తీసుకెళ్లారా? That's why I said you guys. వీడెలా పరిచయం నీకు? మేము జిమ్ మేట్ సార్. You are from Canada, and what is your opinion on Telugu industry? Will you try the one dialogue from Gabbar Singh? Actually, I don't watch a lot of. I will say. You will repeat. Okay. Okay. చూడప్ప సిద్ధప్ప చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని. నేను సింహం లా అంటాను. అది గడ్డం గీసుకోదు, గడ్డం గీసుకోను, నేను గడ్డం గీసుకుంటా. నేను గడ్డం గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అంత మీరు మాతంట. సారీ, మిగతాది సేమ్ టు సేమ్. అంత సేమ్ టు సేమ్. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు ఆల్ఫా మూవీ టీం ఉన్నారు. ఏంటి టైటిల్ కొత్తగా ఉందనుకుంటున్నారా? సినిమా కూడా అంతే పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో ఎరగతీసేశారు. ట్రైలర్ చూసాము, అద్భుతంగా ఉంది. మరి సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి, షేర్ చేసుకోవడానికి మూవీ టీం ఉన్నారు. అందరికీ ఒక్కసారిగా హాయ్ హాయ్. సో ఒక మంచి సినిమాని తీసుకురాబోతున్నారు. లవ్ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది. సో వాట్ నాట్ అనే విధంగా ఉంది. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అనమాట, ఎస్పెషల్లీ మీదైతే హేమంత్ గారు. సో ఎలా ఉండబోతుంది మూవీ? చాలా బాగుంది మేడం, మీరు చెప్పినట్టే పవర్ ప్యాక్ గా ఒక కమర్షియల్ మూవీకి ఏమేమి కావాలో అదంతా ఉంది. యాక్షన్ కావచ్చు, యాక్షన్ 100% ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, లవ్ యాంగిల్ కూడా ఉంటుంది, డాన్స్ లో కూడా ఉంటుంది. సో ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ ది బాయ్స్ ఎమోషన్ అది ఉంటుంది. దాని తర్వాత రొమాన్స్ కూడా ఉంటుంది. సో అన్ని కలిపి పర్టికులర్ గా ఒక జానర్ ని డిఫైన్ చేయాలంటే ఆల్ఫా మూవీ ఏ జానర్ ఎంచుకోవచ్చు? యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ థ్రిల్లర్. yes మేడం, యాక్షన్. సినిమా కోసం చాలా కష్టపడినట్టున్నారు, బాడీ బిల్డింగ్, ఆ ఫైట్స్. సో దేనికి మీరు ఎక్కువగా కష్టపడ్డారు? అంటే అన్నిటికీ ఈక్వల్ గా కష్టపడ్డాను. కష్టం అంటే అది ఎఫర్ట్స్ పెట్టాను అంతే. ఒక 10 years నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. బాడీ అదంతా అంటే అది ఎందుకు చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ న్యూ కమర్స్ కి చాలా కష్టం ఉంటుంది. అంటే ఇమిడియట్ ఆడియన్స్ అక్సెప్ట్ చేయాలంటే, అంటే నాది కర్ణాటక. సో తెలుగు నాకు ఎంత వచ్చో అంత మాట్లాడుతున్నాను. చాలా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు. అంటే తెలుగు మూవీస్ చూసి నేర్చుకున్నాను. అవునా? ఏ మూవీస్ చూసి నేర్చుకున్నారు? అన్ని మూవీస్ చూస్తాను తెలుగులో. ఎవరు ఇష్టమైన హీరో తెలుగులో? ఒక్కరు అని లేదు, అందరూ ఇష్టము. సేఫ్ ఆన్సర్. సేఫ్ ఆన్సర్ అని కాదు, మీరే చెప్పండి. ఇప్పుడు బాహుబలి బాగుందా లేకపోతే ఓజీ బాగుందా అంటే అదొక డిఫరెంట్ లా ఉంది, ఇదొక డిఫరెంట్ లా ఉంది. స్పిరిట్ చూస్తేనే పోస్టర్ కే ఫిదా అయిపోయాము అలా, కాంబినేషన్స్ అలా. ఇది ఎందుకు బాడీ అంత కాన్సన్ట్రేట్ చేశానంటే, కొత్త వాళ్ళకి ఒక పోస్టర్ వేసిన తర్వాత ఆడియన్స్ యాక్టింగ్ అనేది టీజర్ లో, ట్రైలర్ లో కొంచెం చూడొచ్చు. దాని తర్వాత ఎఫర్ట్స్ అనేది సినిమాకి వచ్చాకే చూడొచ్చు. కానీ కొత్త వాళ్ళకి థియేటర్స్ కి తీసుకొని రావడమే కొంచెం కష్టం ఆడియన్స్ ని. సో ఇమ్మీడియట్ గా నా ప్లాన్, ఒక పోస్టర్ వేస్తే పోస్టర్ లోనే కనిపించాలి. చూసిన వెంటనే ఓకే వీడి హీరో అనిపించాలి, కన్విన్స్ అవ్వాలి. 100% అనిపించాలి. ఇంత ఎఫర్ట్ పెట్టారంటే ఓకే. వేరే దాంట్లోనూ పోస్టర్ కే ఇంత కష్టపడ్డారంటే నెక్స్ట్ టీజర్ కి క్యూరియాసిటీ ఉండాలి. టీజర్ లో అంతే కష్టపడ్డాము, దాని తర్వాత సాంగ్స్ లో అదే చూపించాము. సో ట్రైలర్ లో ఇప్పుడు అందుకే అంత రెస్పాన్స్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చూస్తే నిజంగానే అట్రాక్ట్ చేసే విధంగానే ఉంది. ఎన్ని ఎమోషన్స్ కలపాలో అన్ని ఎమోషన్స్ కూడా అలా డాట్స్ ని కలుపుకుంటూ వచ్చేసారు. సో అయ్యానా, సో ఇద్దరు క్యూటీస్ ని పెట్టారు ఈ సినిమాలో. ఒక పవర్ఫుల్ హీరోకి ఇద్దరు క్యూటీస్ ఉండడం డెడ్లీ కాంబినేషన్. సో మీ పాట ఎలా ఉండబోతుంది? So I'll be playing a cop in this movie. When I say cop, it will not be completely rebellious. She'll have some amount of rebel inside her, but also she'll be very innocent. So it's like a very innocent cop. And so the main plot of the film is father-son emotion.
So there'll be some situation, I don't want to reveal it here. There'll be some situation where hero will be fighting against a lot of people and he'll be up to something. So very selflessly, this particular Anuradha character, I'm playing Anuradha. ఓకే So she'll be very selflessly helping the hero. These days in this generation, if you see, if we are helping somebody, then they'll expect something in return. Obviously, right? Like, if I'm doing something, they'll be like, with what intention are they doing? Anamata, they'll be like thinking. So this Anuradha character, she's very selfless. So she'll be doing very selflessly helping the hero, and she's a very critical character. And yeah, I really enjoyed playing. And nowadays, cops or IPS officers are being very famous in yeah, real yeah. life also. So I think you already, if you follow the social media, మీకు తెలుస్తుంది కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కంటిన్యూస్ గా ఫేమస్ అవుతూ వస్తున్నారు. ఐ థింక్ క్యూట్ పోలీస్ ఆఫీసర్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ఏమైనా చేశారా? Action sequence, in the climax you'll be able to see a small portion of action sequence. In fact, the stunt master is from Hyderabad actually. His name is Vijay Garu. So he's the one, I think, which he does a lot of films here. పవన్ కళ్యాణ్ All- గారికి, మహేష్ బాబు సార్ కి Mhm. అందరికి ఇచ్చేస్తారు. విజయ్ Okay. సార్, విజయ్ Yeah, I ఫైట్ know. మాస్టర్ విజయ్ Yeah, సార్ yeah, అంటే right. అందరికీ తెలుసు. It was a wonderful experience, though it was very small action portion. I've never done it. I've done 2 films in Kannada before, but this is the first time I got to do some action. And I also got to do కష్టపెట్టారు, some, yeah. కొంచెం కష్టపెట్టారు. Oh no. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అయితే. A lot of hard work has been done for this particular project. ఓకే, గోపిక నేమే చాలా బాగుంది. Thank you. ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? So I play a character called Akanksha, and I can say she's like the female alpha of this movie. So I do play the romantic lead along with her. But apart from the love story, she's a very smart girl, and I like to say that she represents you, me, Aina, all the women of this age, because she's got a soft heart and all that, but she has her own ambitions. She has her own vision of what she wants in life. So it's a character that's very close to me, and it's also one that shapes the hero significantly, that you'll get to know in the movie as well, because we travel through our own story. So yeah, Akanksha is a character which I think women will relate to a lot, especially women of our age will relate to a lot. ఆ స్మార్ట్నెస్ తో హీరోని ఇబ్బంది పెట్టారా? We have one scene actually in which both of us are competing for the smartness. I think he can tell you a little bit more about that scene. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు అయితే స్మార్ట్నెస్ తో గోపిక గారు? పెట్టారు, కొంచెం ఎక్కువే పెట్టారు. ఎక్కువే పెట్టారు. మీరు ఆ సినిమా చూస్తే ఓకే, అది మెయిన్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎలా తెలిసిందో నాకు తెలీదు, ఇబ్బంది పెట్టారా లేదా అనేది. అవునా? అయితే కరెక్ట్ గా గెస్ ఇబ్బంది నుంచే చేశారు. ఒక ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే You represent the boys, I represent the girls. ఓకే, అంటే అమ్మాయిలకి ఒక డ్రీమ్ ఉంటుంది, అబ్బాయిలకి ఒక డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్స్ ఆర్ ఓకే, బట్ అలైన్ అవ్వాలి. ఎలా థింక్ చేస్తారో అనేది కూడా ఇప్పుడు ఫెమినిజం అంటే దానికి కొంతమంది రాంగ్ మీనింగ్స్ తో ఉన్నారు. అది అలైన్ అవుతుందా లేదా, అది కరెక్టా కాదా అని ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. నేను ఒకవైపు ఉంటాను, వాళ్ళు ఒకవైపు ఉంటారు. ఓకే. ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది. అయితే ఫైనల్ గా తెలుస్తుంది. ఆకాంక్ష స్మార్ట్నెస్ గెలిచిందా, ఆది గారి లవ్ గెలిచిందా? అది మీరు సినిమాలో చూడాలి కదా. అర్జున్ గారిది, అర్జున్ గారి లవ్. అవును, ఆబ్వియస్లీ లవ్ గెలుస్తుంది అర్జున్ ఎక్స్ట్రీమ్ గా లవ్ చేసి ఉంటారు. ఓకే, That's why లవ్ it's తర్వాత surprise. డ్రీమ్ అదంతా ఉంటుంది. కానీ లవ్ చేసినప్పుడు శారీ డ్రేప్ కూడా చేసినట్టున్నారు. నేర్చుకున్నారా? దానికోసం అక్కడ ఎంత కొంచెం నేర్చుకున్నారు? నేర్చుకున్నా, అక్కడే కొంచెం అక్కడే నేర్చుకున్నారా? అయితే పర్ఫెక్ట్ గా డ్రాప్ చేశారు, మీకే కదా. Yeah, he was very smart with that. Arjun was very smart with that. శారీ డ్రేపింగ్ ఆర్ ప్లేయింగ్ కార్డ్స్? ఆ రెండు సో ఒక సినిమాతో మనం టైఅప్ అయి ఉన్నామంటే చాలా మూమెంట్స్ ని గ్యాదర్ చేసుకుంటూ ఉంటాము. అలా ఆల్ఫాతో, అంటే ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో కిడ్స్, జెన్జీ కిడ్స్, ఆల్ఫా కిడ్స్ ఇట్లా వస్తుంది కదా. ఆల్ఫాని డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు, అండ్ మీకు గుర్తుండిపోయే మూమెంట్స్ ఏంటి సినిమాలో? ఆల్ఫాని డిఫైన్ చేయాలంటే యాక్చువల్ ఆల్ఫా మీనింగ్ అంటే ఒక డామినెంట్ అనిమల్. డామినెంట్ అనిమల్ ని ఆల్ఫా అంటారు. ఇప్పుడు డామినెంట్ అనిమల్ అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు లయన్స్ ది ఒక గ్రూప్ ఉంటుంది. లయన్స్ అంటే ఆల్రెడీ పవర్ఫుల్, దానిలో ఒక్కటి డామినెంట్ ఉంటుంది, మోస్ట్ పవర్ఫుల్. మోస్ట్ పవర్ఫుల్ ఆ గ్యాంగ్ కి, ఆ గ్రూప్ కి. దాని తర్వాత టైగర్స్, అలాగే అనిమల్స్ లో అలాగే ఆల్ఫా మెన్ అంటే
ఆల్ఫా మెన్ అంటే దానిలో ఇప్పుడు డామినెంట్ పీపుల్ లో ఒకడు ఎవరు డామినెంట్ ఓకే ఒక కింగ్ అలాంటిది ఆల్రెడీ స్ట్రాంగ్. మన మూవీలో ఎందుకు ఆల్ఫా అని పెట్టామంటే ఇప్పుడు మీరు విలన్లు చూస్తే అదంతా కేజీఎఫ్ కాంతారాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. అవును హీరో హీరోయిన్ ఫ్రెష్ కావాలనే ఫ్రెష్ ఫేస్ కావాలనే పెట్టుకున్నారు. దాని తర్వాత వీళ్ళందరూ చూస్తే ఆర్టిస్టులు అందరూ కూడా known artists. బ్యాకప్ అంతా కేజీఎఫ్ కాంతారాలో ఉన్న ఆర్టిస్టులే. ఇక్కడ మీరు విలన్లు చూస్తే వాళ్ళు డామినెంటే, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్ అనేలాగా వాళ్ళు డామినెంటే. సో స్టోరీలో ఎవరు డామినెంట్, హీరోను డామినెంటే, వాళ్ళ క్యారెక్టర్స్ డామినెంటే, ఎవరు గెలుస్తారు, ఎవరు ఎలా ఏ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ మేం పవర్ఫుల్ అంటే మేం పవర్ఫుల్. అవును, అది ఒక్కటి ఆల్ఫాకి మనకి సింక్ అయింది. సో ఆల్ఫా అని పెట్టాము. ఇంకొకటి ఏమంటే ఆల్ఫా మీనింగ్ మా సినిమా ద్వారా ఏమంటే జనరలీ ఆల్ఫా అంటే ఒక సోషల్ కాజ్ కావచ్చు, ఫ్యామిలీకి కావచ్చు, వాడు స్టాండ్ చేసి వాళ్ళకి బ్యాకప్ ఇచ్చేవాడు. ఏమైనా తప్పు జరిగితే సొసైటీలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏమైనా వాళ్ళకి నెసెసిటీ ఉంటే సపోర్ట్ ఇమీడియట్ గా స్టాండ్ అవుతాడు. వారిని ఆల్ఫా అంటారు అని, ఆల్ఫా మెన్ అని. జిమ్ మేట్ లవర్ అయ్యారా? లవర్ అయ్యాక జిమ్ కి తీసుకెళ్లారా? What do you think? You guess. ఐ థింక్ లవర్ అయ్యాక మేనేజ్ చేయడానికి జిమ్ కి తీసుకెళ్ళి ఉంటారు. That's why I said you guess. జిమ్ మేట్ జిమ్కే లైన్ కొట్టడానికి వెళ్ళి దాని తర్వాత ఇద్దరు సేమ్ జిమ్. Fitness brought us together. Like most couples, no? These days, so many couples are there. మరి జిమ్ మేట్ ని ఫ్యామిలీ వరకు ఎలా తీసుకెళ్ళగలిగారు మీరు? ఎలాగో కష్టపడి తీసుకువెళ్ళాము. ఎలాగో కష్టపడి. హౌ డి యూ టేక్ టిల్ ఫ్యామిలీ జిమ్ మేట్? హౌ డు యూ టేక్ యువర్ జిమ్ మేట్ టిల్ యువర్ ఫ్యామిలీ? మామా ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? Mama means హిస్ ఫాదర్. Mama's best. But they have their own journey. That is the most beautiful thing, no, of this movie. Like she said, that is the main. That's the main plot of the movie. The dad and son bond over I here. think I am touching all the yeah, plots. in fact, one song is also coming. One song is remaining to release in Kannada. Soon we'll be releasing all the songs in Telugu. But there's a father-son emotional song. I think in the trailer, he used to drape your saree, no? You were draping saree. You're saying it was very Particular song is there on that? Rava Rava we have. Okay. In Kannada. It's soon going to release in Telugu. I think all Very these soon. points connecting that RGV movies, director RGV, Yes. Ram Gopal Verma, Yes. romance, fights, action. I think it is all the mix of all the things. And when coming to Ayana's character, you are the cop, right? Yeah. కొన్ని మూవీస్ లో ఏంటంటే కాప్ రోల్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉంటాయి, అవును. వాళ్ళే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. Mm. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ కాపా క్రియేట్ చేసే కాపా? That I really don't want to reveal. Endukante, like, this is like the very critical role that I'm playing. If you see in the trailer also, there'll be very bits and pieces. So I want you to watch the movie completely and then get to know. And in fact, a lot of people have as well asked me, like my friends personally, like, will the main hero fall in love with you later? All of that, I think when you watch the film, it will come through beautifully. Now I do not want to tell it out. ప్రొడ్యూసర్ గా నచ్చారా హేమంత్ గారు, హీరోగా నచ్చారా? I think both. We've seen both the shades of him on set. Of course, like, I loved the performance for a debut actor. Like, he's done a great job. But apart from that, while traveling for promotions and all, in Karnataka also, we did an entire Karnataka trip. We went to colleges. We went to a lot of places and did promotions. That time also I saw him as a producer. So it was wonderful. You are doing 2 films in Kannada, right? Completed 2 films in Yes, Kannada. yes. You are from Kannada. And what is your opinion on Telugu industry? Telugu industry, I think they give a lot of importance on the content. And I feel it's a very colorful industry. And there are a lot of stars that I personally like also, like Pavan Kalyan Garu and Prabhas Garu. Probably I get to do a lot more films here also. Will you try that mannerism of Pavan Kalyan Yeah. garu? I really cannot Putting her in the recall. spot. Oh, how? Like this, okay. Such a cute god. Cute cop and I know. he is a king cop. Will you try the one dialogue from Gabbar Singh? Actually, I don't watch a lot of. I will say. You will repeat. Okay. Okay. చూడప్ప సిద్ధప్ప చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని, నేను సింహం లా అంటాను. అది గడ్డం గీసుకోదు, గడ్డం గీసుకొని నేను గడ్డం గీసుకుంటా, నేను గడ్డం గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అంత మీరు మాతంట
Sorry, మిగతాది. సేమ్ టు సేమ్, మిగతాదంతా మిగతాదంతా సేమ్ టు అంతా సేమ్. సేమ్ టు సేమ్. అంత సేమ్ టు సేమ్. What does it mean? This line? లైన్ అండ్ Siddhartha హియర్ is one- సేమ్ టు సేమ్. I'm so Okay. sorry. Siddhartha లైన్ is one will person. not shave, he will shave. Oh, that's why he's showing Siddhartha like will be this. one. Telugu character in the audience, movie. please don't get to me in the comments. I don't know Telugu, but I'll try learning it. Lion will not shave, I will shave, that's all. Oh, Yes. Remaining Do you watch everything any is Telugu same films? to same. not many. I've watched I think few, I was talking Okay. a but mix I of have a Kannada, very close connection Tamil. with Telugu Malayalam. food because most of my best friends are Telugites. What is your favorite food? I like pappu a lot. Okay. And I can't tolerate, because I'm from Kerala, we can't tolerate the spice. Okay. But Telugu food is very nice, very dear to me. Who is your favorite actor and actress in Telugu industry? I mean, I do like Prabhas Garu and all, but I think Nani sir is one of my favorite actors. I think he's a very, very natural, especially in Hi Nana. So beautiful his performance. వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ మీరు ఇంకా అంటే ఇప్పుడు ఆల్రెడీ యాక్షన్ చేసేసారు, ఇందులో లేని ఎమోషన్ అంటూ లేదు, తెలుగు ఆడియన్స్ ఏదైతే ఇష్టపడతారో అన్ని కూడా టచ్ చేశారు ఈ సినిమాలో. ఎక్కువగా ఎలాంటి రోల్స్ చేయడానికి హేమంత్ గారు ఇష్టపడతారు? ఎక్కువగా యాక్షన్ ఫిల్మ్స్ చేయాలని నాకు యాక్షన్. మాస్ యాక్షన్, ఎంత మాస్ అయితే అంత మాస్, ఎంత యాక్షన్ అయితే అంత యాక్షన్, అలాంటి సినిమాలు చేయాలని ఇష్టం ఉంది మేడం. ఈ సినిమాలో కూడా పవర్ అని ఒకటి పెట్టి మీరు అది అవును. ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. సో వాట్ ఈస్ దట్? ఎనీ సింక్ అంటే ఏమైనా ఉందా? అది యాక్చువల్ గా అలా ఏం లేదు, ఒక అది ఆ షార్ట్ కి మంచిగా రావాలని అక్కడ ఆల్రెడీ ఉంది అది. సో అదొక సింబాలిక్ రిప్రజెంటేషన్, ఓకే. వచ్చాడు పవర్ఫుల్ Powerful ఉంది man. అని. అండ్ ద ట్యాగ్ లైన్ ఆల్సో వెరీ డిఫరెంట్. ఎందుకు ఎక్కువగా మెన్కే కోపం ఉంటది, పగ ఉంటది, అది మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఉంటుంది మేడం, యాక్సెప్ట్ చేస్తాను. ఉంటది. మెన్ లవ్ వైలెన్స్ అని ముందు ఉండేది, అది సెన్సార్ వాళ్ళు కొంచెం తీసేశారు. అందుకే పగ అని సజెస్ట్ పెట్టారు, చేశారు, vengeance. దానివల్ల మెన్ లో వెంజెన్స్ అని పెట్టాము. మెన్ కి వైలెన్స్ వెంజెన్స్, ఉమెన్ కన్నా మెన్ కి కొంచెం ఫస్ట్ నుంచి ఉంది. బట్ ఎందుకంటే ఇంత స్మార్ట్ హీరోయిన్స్ ఉంటే ఉంటది కదా వాళ్ళకి కూడా వెంజెన్స్ అనేది. కానీ ముందు నుంచి యుద్ధం చేసేటప్పటి నుంచి ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ ఇస్ బ్యాక్డ్ బై వైలెన్స్. మీరు ఎగ్జాక్ట్ గా చూస్తే వైలెన్స్ ఇస్ నాట్ ద సొల్యూషన్, బట్ ఫర్ సమ్ రీజన్స్, ఫర్ సమ్ సిచ్యువేషన్స్ వైలెన్స్ విల్ బి ద అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ సమ్ పీపుల్. ఓకే. అన్నిటికీ అని చెప్పను, కానీ ఫర్ సమ్ పీపుల్, ఫర్ సమ్ సిచ్యువేషన్స్ వైలెన్స్ విల్ బి ద అల్టిమేట్ సొల్యూషన్. ఇప్పుడు మనం ఎంతే పీస్ గురించి మాట్లాడినా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది వైలెన్స్ నుంచి. ఎందరో చెప్పొచ్చు పీస్ నుంచి వచ్చింది అని, అది యాక్చువల్లీ But violence అనేది వైలెన్స్ main బ్యాకప్ thing. లేకపోతే ఇప్పుడు ఎక్కడికో పారిపోతే వైలెన్స్. వాళ్ళకి పైన ఉండే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదో ఒక పార్ట్ లో వైలెన్స్ అనేది touch Violence చేస్తూ ఉంటారు. ఫైనల్ సొల్యూషన్, Hmm. ఎండ్ పాయింట్. Yes. కొన్ని సిచ్యువేషన్స్ కి ఎండ్ పాయింట్ విల్ ఆల్వేస్ బి వైలెన్స్. మీరు యాక్సెప్ట్ చేస్తారా ఓన్లీ మెన్ లవ్ వైలెన్స్ అండ్ వెంజెన్స్ అంటే? Not really. I think everybody has it, but then it only has to reach that saturation level. After once it reaches the saturation level, there's no like division, male or female. I think we all react in the same way as humans. So it's all within us. ఎవరి మీదైనా ఆ వెంజెన్స్ ఉందా మీకు? అలాంటి vengeance లేదు. అంటే మెన్ అంటే మనం ఏం చెప్తున్నాం అంటే మెన్ కు ఓన్లీ వెంజెన్స్ ఉంటుంది. మెన్ లవ్ వెంజెన్స్, ఎస్. మెన్ లవ్ వైలెన్స్. గర్ల్స్ జనరలీ, ఉమెన్ దే డోంట్ లవ్ వైలెన్స్, దే వాంట్ లైక్ వైలెన్స్ ని అంత ప్రేమించరు. అవును. వాళ్ళు కూడా ఉంటుంది, ఏమైనా రివర్స్ అయితే But like not something చాలా like we want to ఉంటుంది. go and kill them. Other way of getting Ah. things, no? Yeah, That's why okay. you don't need to do much Yeah. of violence. You know, right? We have other Yes. way of getting things. But nowadays they seems to be kill some husbands and that is called also అదే violence. ఉంటుంది వాళ్ళలో కూడా. Okay. కంపేర్ చేస్తే లవ్ మెన్ కి కొంచెం Okay. కొంచెం ఎక్కువ. కొంచెం ఎక్కువ ఓకే. అండ్ masculinity, I think testosterone guys కొంచెం feel everything in an extreme way, and girls are more Uncontrollable. So I think soft. Arjun, Yes. even with love, uncontrollable. Everything. Yeah. When it comes to violence, vengeance, love, everything is like extreme. extreme, even Yeah. love for that matter, like he Yeah. said in the movie, he loves to the extreme as well. And even for the father, like he goes shows extreme to do kind whatever. of, you know, what is that? Like love for his dad. Yes. Love. So men, like she said, everything is towards the extreme. In real life, are you a father's kid or mother's kid? both, but my father is like hero for me. Like, Everything is she the has same done answer. she has done in her own ways, she has done her best. My Okay. father has done in his ways, he has done like best. So, బెస్ట్ ఫాదర్ It is like కాబట్టి two- ఒక two మంచి eyes, సినిమాని తీసుకుని that is like two eyes, can't tell. ఓకే. But father, like my father is like my hero. ఓకే. Real life also, in this movie also, I don't know, got in first movie only it got connected so well. మీకు
ఫాదర్ ఆర్ మదర్? I'm the oldest daughter. And you know what they say about the oldest daughter, no? They look like their mother and they are their father personalities. So that a lot of people tell me that you look like your mom. I think it depends, you know, for like who to go to for what. For like dad, it will be shopping and all. Daddy, mom, it will be like, Mama, can you cook that thing for me? You know, I think we can relate, right? But like he said, it's like two eyes, you can't choose. మీరు? Same here, I can't choose one. Like she said, I think for few things I go to my dad. For emotional support, I go to my mother. When it comes to career and all, definitely it's my dad who pushes me to do like more, do it. Yeah. ఇప్పుడు కన్నడ మూవీని తెలుగులో డబ్ చేసి తీసుకొస్తున్నారు కదా, ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా డైరెక్ట్ స్ట్రైట్ అవే తెలుగు ఫిల్మ్ చేసే అవకాశం? అవును, మంచి స్క్రిప్ట్ వస్తే లైక్ అంటే ఇప్పుడు కన్నడ తెలుగు అని ఏం లేదు మేడం. ఇప్పుడు కన్నడలో మనం చేసినప్పుడే అనుకున్నాము ఈ మూవీకి పాన్ ఇండియా అంత లైక్ పొటెన్షియల్ ఉంది. ఓకే. ఎందుకంటే అక్కడ రీజనల్ స్టోరీ అది, కానీ అంత కెపాసిటీ ఉంది అని. మేము తెలుగులో చేయాలంటే మాకు ఇన్వెస్ట్మెంట్స్ అదంతా డిస్ట్రిబ్యూటర్ దొరకాలి, అదంతా మైండ్ లో ఉంది. కానీ టైం కన్స్ట్రైన్స్ వల్ల మేము ఏమనుకున్నాము, కన్నడలో ఫస్ట్ చేద్దాము, టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేస్తే ఆ బస్ చూసుకొని ఎవరికైనా ఇష్టం అవుతే అట్లీస్ట్ తెలుగులో వస్తే బాగుంటుంది అని అనుకున్నాము. సేమ్ ఎగ్జాక్ట్ గా అలాగే టీజర్ వదిలాము, సాంగ్స్ వదిలాము. ఇమ్మీడియట్ గా ఇక్కడ మంజునాథ్ అని ఒక ఆయన ఇక్కడ కళా సృష్టి ఇంటర్నేషనల్ అని ఒక డిస్ట్రిబ్యూటర్ గారికి చూపించారు. వాళ్ళకి పిచ్చిగా నచ్చింది. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి సరే ఇలా థియేట్రికల్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము, బిజినెస్ మాట్లాడదాము అన్నారు రవిశంకర్ గారు, కళా సృష్టి ఇంటర్నేషనల్. నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఇమీడియట్లీ ఐ టోల్డ్ లైక్ ఓకే సార్, వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ, విల్ టాక్. సో వాళ్ళు, నేను చెప్పాను సో టైం తక్కువ ఉంది ఇప్పుడు, ఇమీడియట్ గా డబ్బింగ్ అదంతా అవుతుందా ఏమి, థియేట్రికల్ రిలీజ్ అంటే 2 స్టేట్ లో కరెక్ట్ గా చేస్తారా అని చెప్పారు. అడిగాను, వాళ్ళు 100% చేస్తాం సార్, మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో దానికన్నా 10 times నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను డబ్బులు పెట్టి కొంటున్నా ఈ మూవీని, మీరు ఫిక్స్ అయిపోండి. ఇలా చెప్తున్నానని మీరు ఎక్కువ చెప్పకండి, మీరు రండి మాట్లాడదాము, కానీ 100% నేను రిలీజ్ చేస్తున్నాను. మినిమం ఫస్ట్ డే 100+ థియేటర్స్ లో నేను రిలీజ్ చేస్తాను నా బ్యానర్ నుంచి. నేను చెప్పాను కొత్త వాళ్ళని, బట్ చాలా బాగా చేశాను అంటే కొత్త వాళ్ళని ఎవరికి చెప్తున్నారు సార్, ఇక్కడ KGF వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి కొత్త వాళ్ళే, కాంతార వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి కొత్త వాళ్ళే. కంటెంట్ నేను టీజర్ చూసాను, సాంగ్స్ చూసాను, ఏం లేదు సార్ దీంట్లో బాలీవుడ్ లాగా బడి అంతా చేశారు, డాన్స్ అంత బాగుంది, విజువల్స్ అంత బాగుంది, ఆ సినిమాటోగ్రఫీ అంత బాగుంది, ఇంత బాగుంది. నేను డిస్ట్రిబ్యూటర్ గా నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉంది, నేను నా డబ్బులు పెట్టి నేను రిలీజ్ చేస్తాను, పర్సంటేజ్ అదంతా మాట్లాడుకుంటాము, మంచి బిజినెస్ మీకు ఇస్తాను అని చెప్పారు. అప్పుడే నాకు వెరీ పాజిటివ్ ఇది అనిపించింది. తెలుగు మూవీస్ అప్పటి నుంచి చూశాను కదా, తెలుగు ఆడియన్స్ అంతే, ఇక్కడ సినిమా క్రేజ్ అది ఒక సెలబ్రేషన్. నేను ఎంతో ఫ్రెండ్స్ ని కూడా చూసాను, ఫ్రెండ్స్ కలిస్తే సినిమా, పార్టీ సినిమా, తాగక ముందు సినిమా, తాగితే సినిమా, ఫ్యామిలీ అంతా కలిస్తే అగైన్ సినిమా, డిన్నర్ అయిందా సినిమా, లైక్ ఫెస్టివల్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ. అక్కడ మనకి ఫెస్టివల్ అంతా వస్తే కొంతమంది అంటే ఇంట్లో ఉండాలి అదంతా అనుకుంటారు, ఫెస్టివల్ రోజు ఇంట్లో ఉండాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్. ఇక్కడ నేను చూసిండేది ఏమంటే ఫ్యామిలీతో సినిమాకి వెళ్దాము, ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్దాము. సినిమా ఇస్ లైక్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు, కంటెంట్ ఏదైనా వస్తే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే మనం లాస్ట్ ఇయర్ అన్ని కూడా చిన్న సినిమాసే దే ఫస్ట్ ప్లేస్ లో నిలిచాయి. సో హోప్ మీ కంటెంట్ కూడా బాగా నచ్చిద్దని ప్రేక్షకులకు అనుకుంటున్నాను. Little Hearts as well. Yes, Little Hearts, Raju Vets Rambai. So nice to see such a. Oh, you watched Little Hearts? Yeah, I mean, Even I watched Little Hearts 2 times in theaters. In Karnataka, everyone loved it. It was like everyone was talking about it as well in such a comparatively smaller scale. They got such nice results. So yesterday we were saying In that fact, when we went to the the trailer launch, like he said, the audience was so nice there. We were all talking about it, that you know, despite us being 3 new faces, her movie is not yet released, so despite us being 3 new faces, for Alpha, the support was so Tremendous response. Of course, like you said, content was great, but it is very important for the audience to encourage us, at least for him as a producer as well, I think, you know, because we're doing so much work. Especially when you're starting off, no, that initial validation, that initial push is really required. So that way, all the 3 of us really got that validation. And even in Karnataka, when we went for the promotions and all,
the response was huge. And when we came to Hyderabad, it was even double yesterday. I could Actually, literally we were- see them yeah. smiling all the way. Like, I was hoping that we could release the, they hear the songs. I think it will be even more better. So in Karnataka, wherever we went, we were dancing to that Rava Rava. You know, right? It's become properly viral. So we were dancing. There's one more song called Gulabi Baby. Many people forget about that. It is మేము కూడా ప్లాన్ చేస్తాం. So if we had this song, but it will soon come out. But when the songs also come, it will be very there's nice. another title track. It's called Alpha Title Track. Did you see it? యా రైట్. That is like our favorite, like personally, but I think everybody will love it once it's released here. అంటే స్టార్టింగ్ డెబ్యూ ఫిల్మ్ తెలుగులో అన్నట్లుగా అనిపించలేదు. సో అవును. సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఎలా అయితే అనిపిస్తారో అన్ని కమర్షియల్ థింగ్స్ కలిపి చూసినట్టుగా అనిపించింది. True, true. సో చాలా బాగుంది. ట్రై When you watch KGF, you get the Tufan feeling, no? యా రైట్. Same, when you watch Alpha, you'll remember Alpha. ఎవ్రీ Title Track. ఫ్రేమ్ ఈజ్ నైస్. Yes. యాక్షన్ కావచ్చు, లవ్ కావచ్చు, Thank you. ఫాదర్ ఎమోషన్ కావచ్చు, అద్భుతమైన ఫ్రేమింగ్, డైరెక్షన్ కూడా అంతే బాగుంటదని ట్రైలర్ కట్ చూస్తే అర్థమవుతుంది. మీరేమో కన్నడ బ్యూటీ, తనేమో కేరళ కుట్టి, ఈయనేమో పవర్ఫుల్ హీరో. సో డెడ్లీ కాంబినేషన్ అనిపిస్తుంది. సో అప్కమింగ్ తెలుగు మూవీస్ ఏమైనా అంటే సైన్ చేసే అవకాశం ఉందా? It depends on how Alpha goes, and if the audience really like it, obviously, like, we'll be getting opportunities, and I'm really looking forward. వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ విల్ ప్రిఫర్? I'm still starting off. I really want to explore. I want to do more of commercial films, more of content-based films. Even in Kannada, I choose scripts that are really unique, that has good content. I just don't see my character. Like, the film should have a good content, and there should be a character arc to my particular character. That's what I see. And same here, I'm looking forward to doing more of content-based. మీరు Like she said, right now the attention is fully on Alpha. ఒకవేళ చేస్తే ఏ హీరోతో చేస్తారు? Nani sir. I mean, I don't know. I just love his work. Of course, there are Telugu. You can't choose one hero, no. Every corner you look, there's one amazing బట్ superstar. వీ వాంట్ ఓన్లీ వన్ ఆన్సర్. I know what she'll say. Which hero I'd like to look? Putting me in a spot. You come take me to an industry with so many superstars, and you're asking me to choose. I can't choose anyone. But if I'd like to play one character, I really want to play like a mythological character. You know, like. కంటెంట్ అయితే చాలా బాగుంది. ఫైనల్ గా ఆడియన్స్ కి ఫిబ్రవరి 20th ఈ సినిమా రాబోతుంది కాబట్టి ఒక వన్ వర్డ్ ఆల్ఫా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు ట్రైలర్ చూడండి. అందరికీ రిక్వెస్ట్ ఏమంటే నా అంటే మా ఆల్ఫా మెన్ లవ్ వెంజన్స్ ట్రైలర్ చూడండి. సాంగ్స్ రిలీజ్ అవుతుంది, సాంగ్స్ చూడండి. అది నచ్చితే అందరికి షేర్ చేయండి. నచ్చినప్పుడు 20th థియేటర్స్కే వచ్చి ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఇది థియేటర్ సినిమా. థియేటర్లో చూస్తేనే ఈ ఎక్స్పీరియన్స్ బెస్ట్గా ఉంటుంది. టీవీలో ఫోన్లో చూస్తే అంత మంచిగా ఉండదు. అండ్ మీరు థియేటర్స్లో వచ్చి చూస్తేనే మాకు ఎంకరేజ్మెంట్. నెక్స్ట్ దీనికి 100 times ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో సినిమా తీయొచ్చు. ట్రైలర్ చూడండి, సినిమాకి దయచేసి రండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు Alpha is a cinema that has a lot of emotions. You can see action, you can see comedy, you can see love story, you can see dance. So it's a complete entertainer. I'm sure you'll love it. So it's releasing on February 20th. Please do go and watch it in the theaters. In case, I'm sure you will love it. If you love it, then please do share it to all your friends and family. Thank you. మీరు గోపిక గారు. So Telugu industry needs no introduction. You guys support old artists, new films around India. So please do watch our film as well. Like she said, it's a totally power-packed performance by all the artists. We have several senior artists as well. Actually, Yeah. Mr. Achut sir is there, Avinash sir is there from Kantara, from KGF. So actually a lot. They have fans in Hyderabad as well. So please do watch our film and do support us. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు అందరికీ కూడా మంచి హిట్ ని మీ భాగం చేసుకోవాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ని మాకు ఇచ్చినందుకు. Thank you Thank so much. you. సో చూసారు కదా ఆల్ఫా మెన్ లవ్ వెంజన్స్. సో ఒక మంచి సినిమా. ఏ ఎమోషన్ అయినా కానీ ఇందులో మీరు చాలా మంచిగా ఫీల్ అవుతారు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది, ఒక మంచి క్యూట్ కాప్ ఉన్నారు, అండ్ స్మార్టెస్ట్ లవర్ ఉన్నారు. ఏం కాదు అంటే మనకి ఏం కావాలో సినిమాలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని పాయింట్స్ని టచ్ చేశారు, చాలా చక్కగా చూపించారు. సో డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేట్రికల్. ఎందుకంటే థియేటర్లో చూడడం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా రాబోతుంది. ఫిబ్రవరి 20th రాసి పెట్టుకోండి డేట్. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేస్తారు ఈ కంటెంట్తో. సో డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్.
ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.